ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెవ్వరూ కాదు, నన్ను అభిమానించి ప్రోత్సహించేది తిలోత్తమ అత్తయ్య మాత్రమే. ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలని వెళ్ళింది అత్తయ్య? ఎవరెళ్ళారు? అమ్మే అన్నయ్య ఇంట్లో లేదు. రాత్రి నుంచి కనిపించడం లేదు. మమ్మీ ఏమైపోయావు మమ్మీ? మమ్మీ మమ్మీ వల్లభా, పెద్దమ్మా అక్కడే నుంచుండిపోయారేంటి? రండి పెద్దమ్మగారు, ఎప్పుడొచ్చారు? తిలోత్తమ ఇంట్లో లేదని మీరనగానే ఈ భూమి మీదనే లేదన్నట్టుగా వీడు గుండెలు బాదుకోకముందే ఇంట్లోకొచ్చాను. తిలోత్తమ అత్తయ్య అయితే మా ఆయన అన్నట్టు భూమి మీద లేదు. అదేంటమ్మా అలా అంటావు? దీని నాలుక మీద మచ్చుంది కాబట్టి అన్నమాట ఏదో ఒక రోజు నిజం కాకపోదా అని ఆశపడుతూ ఉంటుంది. తమరికి అర్థం కాలేదు రాజా. మీ మమ్మీ కాళ్ళిప్పుడు నేల మీదే లేవు అని అంటున్నాను. కళ్ళు పై ఫ్లోర్ లో ఉంటాయి, మనిషి గాల్లో నడుస్తూ ఉంటుంది. అనుకోకుండా అష్టైశ్వర్యాలు అందాయన్న అహంతో ఉందా? మామూలుగా ఉండుంటే ఇలా కనిపించేది కాదులే పెద్దమ్మా. 10 రోజుల్లోనే మీ అందరి ఆస్తి కలిపితే ఎంతుందో అంత సంపాదించారంట పెద్దతయ్య గారు. నీ ధ్యాసంతా డబ్బు, ఆస్తి, అంతస్తుల మీదే ఉంటుందనుకుంటా. ఆశపడితే నిరాశ, ఆవేశపడితే ఆయాసం మిగులుతాయని మా చెల్లెలు ఎప్పుడు తెలుసుకుంటుందో. పెద్దమ్మా శాలువా కప్పుకొని వచ్చారెందుకు? చలిగా ఉందా లేక ఒంట్లో బాలేదా? వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం మన చెయ్యి దాటిపోతుంది కదా నాన్న. ఏమైనా ప్రాబ్లమా పెద్దమ్మా? ఏం లేదు, మీరేం టెన్షన్ తీసుకోకండి. గాయత్రి, తప్పమ్మా, అలా లాక్కూడదు. లాక్కు గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.